సింగిల్ స్క్రీన్ల మనుగడ కోసం ఇకపై పర్సెంటేజీ విధానంలోనే సినిమాలను ప్రదర్శిస్తామని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఇందుకు నిర్మాతలు, పంపిణీదారులు, హీరోలు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. అద్దె విధానం వల్ల ఎగ్జిబిటర్ వ్యవస్థ కునారెల్లిపోతుందని ఎగ్జిబిటర్లు వాపోయారు. ఈ మేరకు ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హైదరాబాద్లో తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక సమావేశాన్ని నిర్వహించింది. 5 అంశాలు ఎజెండాగా జరిగిన ఈ సమావేశంలో తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులంతా హాజరై ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తీర్మానానికి మద్దతు ప్రకటించారు. కంపల్సరీగా ఎగ్జిబిటర్ ఇంపార్టెంట్. ఎగ్జిబిటర్ బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. సునీల్ నారాయణ గారు, దిల్ రాజు గారి సోదరులు వీరంతా కూడా థియేటర్స్ ఎదుగుదలకు వారి ధర్మం వాళ్ళు చేస్తున్నారు. నిర్మాతగా నేను 100% వాళ్ళని సపోర్ట్ చేయడానికి నేను కూడా ముందుంటాను. మన తెలుగు నిర్మాతలకు మా రిక్వెస్ట్, మీరు మమ్మల్ని వేరే దృష్టితో చూడకండి. కొందరు వ్యక్తులే మద్దతుగా లేరు. వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటున్నారు, వీళ్ళ బాధలు వీళ్ళు చెప్తున్నారు. బాధలు ఉన్నాయి, కానీ ప్రాబ్లం ఏంటంటే బాధలు ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు కనీసం సర్వే అవుతారు. థియేటర్లు ఆగిపోయే పరిస్థితికి వచ్చినాయి. ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న చాలా మంది ఎగ్జిబిటర్లు మేము బంద్ చేస్తాం థియేటర్లు అంటే, లేదు పర్సెంటేజ్ విధానానికి ఫైట్ చేసి పర్సెంటేజ్ని నిలబెడతాం, మీరు ఓపిక పట్టండి అని ఒక 20 థియేటర్లు హోల్డ్ అయ్యి ఉన్నాయి ఇలా సిటీలో. లేకుంటే 20 థియేటర్లు బంద్ అయిపోతాయి ఇప్పుడు. కాకపోతే ఇలా స్వార్థం ఏం లేదు. నైజాం ఏరియాలో థియేటర్లు బంద్ అయితే అందరూ ప్రొడ్యూసర్లు బాంబేలో పోయి అగ్రిమెంట్ చేయాలి. ఎక్కడ సింగిల్ థియేటర్లు మనుగడ మొత్తం